హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బ్లాపాంక్ నుంచి 55 ఇంచెస్ QLED టీవీ, అలాగే మనకు హైసెన్స్ నుంచి 55 ఇంచెస్ E7K మోడల్ అనమాట. ఈ రెండింటి మధ్య తేడాలు, అలాగే ఏ టీవీ అయితే మనకు సరిపోతుంది. ప్రైస్ చూసుకుంటే రెండు ఇంచుమించు 2000 డిఫరెన్స్లోనే వస్తుంది అనమాట. మనకి ఇది అమెజాన్లో బ్లాపాంక్లో వచ్చి 33,999 రూపాయలకు బ్లాపాంక్ 55 ఇంచెస్ టీవీ దొరికితే, అమెజాన్లో మనకు హైసెన్స్ 55 ఇంచెస్ E7K వచ్చి 35,999 రూపీస్ ఉందన్నమాట. ఇలా కొద్దిగా చిన్న డిఫరెన్స్తోనే ఉందన్నమాట. దాంట్లో మీకు ఏది బాగుంటుంది, ఏ టీవీ అయితే మీకు బెస్ట్ అనే దాని మీద మనం ఈ వీడియో చేద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రెండింటిని మీద మీకు తేడాలు అయితే క్లియర్గా చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా హైసెన్స్ E7K 55 ఇంచెస్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఇది QLED డిస్ప్లే అనమాట. ఆల్రెడీ ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. రెండు వీడియోల గురించి ఛానల్లో ఉందన్నమాట. మీరు బ్లాపాంక్ మీద రెండు వీడియోలు చేశాను. అలాగే మనకు హైసెన్స్ E7K మీద ఒక వీడియో అయితే చేసి ఉన్నాను. మీరు చూడకపోతే నా వీడియోస్లో ఉంటాయి, మీరు చూడండి నా ఛానల్లో. ఇంకా మనము దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం, హైసెన్స్ గురించి. తర్వాత మళ్ళీ మనం బ్లాపాంక్ గురించి మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా పోర్ట్స్ చూసుకుందాం. 2 USB పోర్ట్స్ ఉంటుంది, 1 మెమరీ కార్డ్ స్లాట్ ఉంది, 2 4K 60 FPS HDMI ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి 4K సపోర్ట్ చేస్తుంది, అలాగే EARC కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంది, యాంటీనా పోర్ట్ ఉంటుంది అనమాట. ఇంకా దీంట్లో ఓల్డ్ EV అవి కూడా ఉంటాయి, AVI పోర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. మనం లుక్ అండ్ డిజైన్ చూసుకుంటే మీరు చూడండి, బెజల్లెస్ డిజైన్ అయితే వస్తుంది. మనకి లుక్ పరంగా అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మనకు పైన కూడా మనకు మొత్తంగానే మనకు చాలా మినిమల్ బెజల్స్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో 24 వాట్స్ స్పీకర్స్ అయితే వస్తాయి మనకు. అటుపక్క 12, ఇటుపక్క 12 అయితే 12 వాట్స్ స్పీకర్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. డాల్బీ విజన్, అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మోడల్ నేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే మనకు లాస్ట్ ఇయర్ అనమాట, 2023 మ్యానుఫ్యాక్చరింగ్. ఇది వచ్చి దీని మోడల్ నేమ్ వచ్చి 55 E7K అనమాట. హైసెన్స్ 55 E7K మోడల్ అనమాట. దీంట్లో వచ్చి 8GB ర్యామ్, 8GB రోమ్ ఉంటుంది, అంటే ఇంటర్నల్ స్టోరేజ్. 1.5 GB ర్యామ్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది వచ్చి మనకి విడా OS అయితే వస్తుందన్నమాట. మనకు దీంట్లో గ్రాఫిక్స్ చూసుకుంటే మనకు ARM Mali G52M1 550 mAh అయితే మెగాహెర్ట్జ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు టైం చూసుకుంటే మనకు 10 milliseconds అయితే రెస్పాన్స్ టైం అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చి మనకు QLED మనకు 4K ఉంటుంది, 8 milliseconds టైం అయితే రెస్పాన్స్ టైం అయితే ఉంటుంది. అలాగే మనకి ఇది వచ్చి 4K సపోర్ట్ చేస్తుంది అనమాట. 350 nits బ్రైట్నెస్ అయితే దీంట్లో ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్, DTS సరౌండ్ సౌండ్, అలాగే డాల్బీ విజన్, HDR10+, 60Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HLG 24 వాట్స్ స్పీకర్స్ అయితే వస్తాయన్నమాట. డ్యూయల్ స్పీకర్స్ 12 ఇంచెస్ డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తాయన్నమాట. బ్లూటూత్, HDMI, USB 2 ఇలాంటి పోర్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అలాగే ఇది వచ్చి మనకు ALLM VRR కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే గేమ్స్ వాడేటప్పుడు మనకు బాగుంటుందన్నమాట. అలాగే మీకు చూడండి, అన్ని యాప్స్ దీంట్లో ఉంటాయి. ఇది విడా OS మీద సపోర్ట్ చేస్తుంది. మీరు ఏదైనా ఒక మనకు ఫైర్ స్టిక్ లాంటిది కనుక తీసుకున్నారంటే ఇంకా మీకు అన్నీ దీంట్లో ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి వాడుకోవచ్చు, చాలా బాగుంది. కానీ డిస్ప్లే మాత్రం కొద్దిగా డల్ అన్నట్టు అనిపిస్తుంది. ఇది 350 nits డిస్ప్లేనే వస్తుంది. అలాగే 350 nits అంటే 350 nits కూడా రాదు, ఇంకా తక్కువ వస్తుంది అనమాట. నాకు కనిపించింది ఈ పిక్చర్ క్వాలిటీనే కొద్దిగా డల్ అన్నట్టు అనిపించింది అనమాట. మనకు కొద్దిగా సైడ్లో అటు ఇటు పోయినప్పుడు కూడా కొంచెం పిక్చర్ షేడ్ అయితే తెలుస్తుంది. అలాగే మనకు నార్మల్గా మనం వీడియోస్ చూసేటప్పుడు అయితే మనకు ఏం పెద్దగా తేడా తెలియదు. కానీ మనం కంపారిజన్ చేసామనుకోండి, పక్కన ఇంకొక టీవీతో కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా ఇది డల్ అనే అనిపిస్తుంది అనమాట. కానీ QLED డిస్ప్లే కూడా బాగానే ఉంది. కలర్స్ తక్కువగా నీట్గా వస్తాయి. అలాగే విడా OSకు సంబంధించిన చాలా వరకు ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. మనము క్రికెట్ లాంటివి చూసేటప్పుడు కానీ మనకు ఆ రిఫ్రెష్ రేట్ అనేది 60Hz రిఫ్రెష్ రేటు మనకు యాక్చువల్ మనకు శాంసంగ్, LGలో ఎలా ఉంటుందో ఆ టైప్ అయితే దీంట్లో రిఫ్రెష్ రేట్ అయితే
వస్తుందన్నమాట. కొద్దిగా చూడడానికైతే చాలా బాగుంటుంది. ఆ రిఫ్రెష్ రేట్ కూడా మనకు ఇదొక్కటే మనకు దీనిలో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వీళ్ళు కూడా దీన్నే మెయిన్గా చెప్పుకొని ఈ 60Hz రిఫ్రెష్ రేట్ని 120Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పి కూడా వీళ్ళు సేల్స్ అయితే చేస్తున్నారనమాట. అన్ని టీవీలని వీళ్ళు ఇలాగే చెప్పి వీళ్ళు దీన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారనమాట. అంటే మనకి ఈ విధంగా అనేసి మాది 120Hz సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆ విధంగా వీళ్ళు దాన్ని చెప్పి పబ్లిసిటీ అయితే చేసుకుంటున్నారనమాట. ఇంకా ఇందులో వచ్చి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి మనకు ఎయిర్పేడ్ దగ్గర మనకు చిత్తూరులో అయితే మనకి ఇక మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుందన్నమాట. అంటే మనకి ఇక్కడ దగ్గరే మన ఆంధ్రాలోనే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది. ఇంకా దీంట్లో చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కంట్రోల్ రిమోట్ అయితే ఉంటుంది. యాపిల్ ఎయిర్ప్లే కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సౌండ్ అయితే చాలా బాగుంటుంది. మనకు 12 వాట్స్ నార్మల్ సౌండ్ అయితే వస్తుంది. మనకి ఇంకా ఎక్కువ కావాలి పెద్ద హాల్ అయితే కనుక మనం ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే కొనుక్కోవాలి, లేదంటే హోమ్ థియేటర్స్ లాంటివి తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అలాగే ఇది స్క్రీన్ మిర్రరింగ్ లాంటివి కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాయి. ఇది అమెజాన్లో అయితే దొరుకుతుంది అనమాట. దీనికి బయింగ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా చూడొచ్చు. అమెజాన్లో ఇది వచ్చి మనకు 35,999 అయితే ఉందన్నమాట. ఇంకా మనం బ్లాపాంగ్ టీవీ గురించి తెలుసుకుందాం. బ్లాపాంగ్ 55 ఇంచెస్ QLED డిస్ప్లే అనమాట. ఇది మోడల్ నెంబర్ వచ్చి మనకు 55QD7020 అనమాట. 2022 మోడల్ ఇది. దీని తర్వాత వీళ్ళు QLED డిస్ప్లేలు అయితే తీసుకురాలేదన్నమాట. ఎందుకనేది మనకు అర్థం కాలేదు. మంచి టీవీని అయితే తీసుకొచ్చారు, మంచి డిస్ప్లే, సూపర్గా ఉంటుంది టీవీ అయితే కనుక. మనకు బడ్జెట్ రేంజ్లో ఇంచుమించు మనకు సోనీకి ధీటుగా అయితే ఈ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. కలర్స్ కానీ అన్నీ కూడా, ఎందుకంటే నా ఫోన్ కెమెరా ఇది, ఫోన్ కెమెరాలో అంతగా మీకు కనిపించుండదు, కానీ ఎక్సలెంట్ అనమాట. డిస్ప్లే పరంగా అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఉండే బడ్జెట్ టీవీలు ఏ టీవీలోనూ ఇంత డిస్ప్లే అయితే రాదనమాట. వీళ్ళు ఎందుకు మళ్ళీ దీనికి అప్డేటెడ్ తీసుకొని రాలేదనేది నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఇంకా మనం దీని గురించి ముందుగా పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా బెజల్స్ చూడండి, ఎంత చిన్న బెజల్స్ ఉన్నాయనేది. మనకు ఇంచుమించు బెజల్సే కనపడవు అనమాట దూరం నుంచి చూస్తే కనుక. కింద మనకు కొద్దిగా క్రోమ్ ఫినిష్లో మనకి ఉంటుంది, అక్కడే మనకు బ్రాండింగ్ అయితే వస్తుంది అనమాట. అలాగే దీంట్లో వచ్చి మనకు ఫార్ ఫీల్డ్ మైక్ అయితే ఉంటుంది. కింద మనము డైరెక్ట్గా గూగుల్ నుంచి చెప్తే మనకు మీరు బాగా గమనించవచ్చు, మనకు మైక్ మన ఫోన్ దీంట్లో రిమోట్లో ఉండే దాంట్లో నుంచి చెప్పినా కూడా అంత క్లియర్గా వినపడదు అనమాట. అంత నీట్గా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చి 3 HDMI ఉంటుంది. దీంట్లో ARC పోర్ట్ మాత్రమే వస్తుంది, ERC రాదనమాట. అలాగే దీంట్లో హెడ్ఫోన్ జాక్ ఉండదు, ఓన్లీ AV జాక్ మాత్రమే ఉంటుంది. అలాగే మీకు యాంటీనా పోర్ట్ ఉంటుంది. మామూలుగా నార్మల్గా అన్నింటిలోనూ వచ్చే మాదిరి ఈథర్నెట్ పోర్టు, అలాగే యాంటీనా పోర్ట్స్ అయితే ఉంటుంది. మనకి ఆప్టికల్ ఇది కూడా వస్తుందన్నమాట. అలాగే దీని మీద రాసింది చూడండి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, అలాగే DTS సరౌండ్ సౌండింగ్ అయితే వస్తుంది. HDMI పోర్ట్ వస్తుంది. దీంట్లో 60 వాట్స్ స్పీకర్స్ అయితే వస్తాయన్నమాట. సూపర్ అంటే సూపర్గా. ఇంకా మనకు దీంట్లో సౌండ్ చూసుకుంటే చిన్న సౌండ్, అంటే మనకు 20-25% ఛార్జింగ్ సౌండ్ పెడితేనే చాలా అంటే సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు ఒక పెద్ద హాల్లో కూడా ఈ సౌండ్ అయితే చాలా బాగుంటుంది. దీనికి మీరు ఇంకా సౌండ్ బార్లు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే హోమ్ థియేటర్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అన్నీ కూడా బాగానే ఉంటుంది. టీవీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీకు పిక్చర్ క్వాలిటీ అయితే అంత బాగుంటుంది. దీంట్లో మనకు 60Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. MEMC టెక్నాలజీ అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, సరౌండ్ సౌండ్, DTS సరౌండ్ సౌండ్ ఉంటుంది, HLG ఉంటుంది, అలాగే డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+, ఫార్ ఫీల్డ్ మైక్ ఉంటుంది, సైబర్ సౌండ్ Gen 2 టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. అంటే 60 వాట్స్ స్పీకర్ మనకు 30 వాట్స్ మనకు డివైడ్ అయితే అవుతుందన్నమాట. అలాగే మనకు 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సూపర్ అని చెప్పొచ్చు. దీనిలో మనకైతే కనుక ఎక్సలెంట్ టీవీ. మనకు ఆ డిస్ప్లే బ్రైట్నెస్ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట. మీకు నేను 2 టీవీలు పక్క పక్కన పెట్టేసి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. మీకు అప్పుడు మీరు క్లారిటీకి వచ్చేస్తారు. ఇది కూడా మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు దీంట్లో 3 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్ ఉంటుంది, 1 ARC పోర్ట్ ఉంటుంది. దీంట్లో చూడండి మనకు హైసెన్స్లో వచ్చి ERC పోర్ట్ ఉంటుందన్నమాట. అంటే హెవీగా ఉండే సౌండ్ బార్లు అలాంటివి కూడా దాంట్లో వాడుకోవచ్చు. దీంట్లో ARC పోర్ట్ మాత్రం ఉంటుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో వచ్చి మనకు దీంట్లో 4K 60 FPS ఒక్క HDMI పోర్ట్, అంటే ఫస్ట్ ఉండే HDMI పోర్ట్లో మాత్రమే 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట.
మనకు అందులో అయితే కనుక హైసెన్స్లో వచ్చి మనకు 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది. అలాగే అందులో ఫస్ట్ దాంట్లో వచ్చి EARC సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. దానివల్ల పెద్ద సౌండ్ బార్స్ అవన్నీ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అయితే దాంట్లో తేడా ఉంటుంది. మిగతా అవన్నీ కూడా పిక్చర్ క్వాలిటీలో దాంట్లో అంతా చూసుకుంటే మీరు ఇది A1 చెప్పచ్చు. అంతేకాకుండా దీంట్లో వచ్చి మనకు అన్ని రకాల ఫీచర్స్ దీంట్లో సపోర్ట్ చేస్తాయి. HLG కానీ మనకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి అన్ని రకాలుగాను టీవీ అయితే చాలా సూపర్ అని చెప్పచ్చు. ఎక్సలెంట్ టీవీ అయితే ఇది. దీంట్లో ఏ విధమైన డౌట్ లేదు. ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు కూడా మీరు కొనొచ్చు అనమాట. మీరు డిస్ప్లే చూడండి, మనకు ఫోన్లోనే మీకు ఇంత బాగా కనపడుతుందనంటే అదే మీరు స్ట్రైట్గా మీరు దగ్గర మీరు పెట్టుకొని మీరు టీవీ చూసారంటే మీకు తేడా అయితే ఖచ్చితంగా కనపడుతుంది. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. దీంట్లో చాలా బాగుంది టీవీ. నేను ఎంతమందికి అయినా కూడా దీన్ని కొనుక్కోమని చెప్తాను అనమాట. నా సజెషన్ ఇది. మీకు నేను 2 డిస్ప్లేలు పక్కన పెట్టి చూపిస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. డిస్ప్లేస్ చూస్తున్నారు కదా 2, మీకు ఎలా ఉందనేది. మొబైల్తో తీసినట్టు కాబట్టి అంత క్లారిటీ అయితే లేదనమాట. ఇంకా కొద్దిగా మనం నార్మల్గా డైరెక్ట్గా మీరు చూసేటప్పుడు అయితే మీకు ఆ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. టీవీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఏ ప్రాబ్లం లేదు. మనకు బ్లాపాంక్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది డిస్ప్లే. మీకు హైసెన్స్ కంటే కూడా, ఎందుకంటే హైసెన్స్లో కొద్దిగా బ్రైట్నెస్ తక్కువ వస్తుంది. బ్లాపాంక్ట్లో మనకు 400 నిట్స్ కన్ఫామ్గా వస్తుంది అనమాట. దాంట్లో 300 నిట్సే వస్తుంది. కాబట్టి మీరు రెండిట్లో ఏది కావాలో మీరు ఆలోచించుకోండి. బెస్ట్ అయితే బెస్ట్ నాకైతే బ్లాపాంక్ట్ అనమాట. నేను ఎవరికైనా ఇదే సజెస్ట్ చేస్తాను. వారంటీ పరంగా చూసుకుంటే మనకు 2 వారంటీలు పెద్దగా ఉపయోగం లేదు సర్వీసు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏది కావాలో ఆలోచించి తీసుకోండి.